వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా మంది బాధితులు ఉన్నారు. షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. షుగర్ పేషెంట్స్ మందులు వాడుతున్నా కానీ వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి షుగర్ కంట్రోల్ అయ్యాక. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కాళ్ళు నల్లబడ్డము, కాళ్ళు వాపులు రావడము, గ్యాంగ్రీన్ ఇది చూస్తూ ఉంటాము. అయితే ఆయుర్వేద శాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది, ఎట్లా తగ్గించుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, జనరల్గానే ఈ షుగర్ పేషెంట్స్ అలోపతి మందులు వాడుతున్నా ఏమంటారు ఏమైనా ఆయుర్వేద ఫాలో అవుతున్నా కానీ వాళ్ళకి కాళ్ళల్లో వాపు, నీరు చేరడము, నల్లబడము, ఇలాంటి సమస్యలు మంటలు వస్తూ ఉంటాయి, చీమలు గుట్టినట్లుగా ఉంది, ఇట్లా చెప్తూ ఉంటారు. ఇది ఏంటండి అసలు? దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లం అని అంటారండి. ఈ మధుమేహానికి చాలా కాలం పాటు మందులు వాడే వాళ్ళకి కొన్ని రోజులకు అక్కడ రక్త సరఫరా సక్రమంగా అంటే లాస్ట్ ఎండ్ మార్గాలు, మన కాళ్ళు లాస్ట్ చివరి భాగం కాబట్టి శరీరంలో అక్కడ దాకా రక్త సరఫరా సక్రమంగా కాలేకపోవడం. రెండవది ఏంటంటే ఈ డయాబెటీస్ వల్ల ఆ గ్లూకోజ్ లాంటిది ఏదైతే బ్లడ్లో ఉంటుందో ఇలాంటివి అక్కడ మైక్రో లెవెల్లో ఉండే రక్తనాళాల్లో పేరుకుని ఉండిపోవడం, అది ప్రాపర్గా బయటకు క్లియర్ కాకపోవడం. దాంతో ఏమైతుందంటే వాళ్ళకు అక్కడ ఉన్న మజిల్ అంటే ఆ కణజాలం చెడిపోతుంది అనమాట, దెబ్బతింటుంది. ఎందుకంటే వాటికి కావాల్సిన న్యూట్రిషన్ అందకపోవడమే ప్రధానమైన కారణం. దాంతో ఏమవుతుందంటే ముందు తిమ్మిర్లతో ప్రారంభమవుతుంది, తర్వాత కొంతమందికి మంటలు స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత కొంతమందికి స్పర్శ కూడా తగ్గిపోతుంది. ఎక్కడో వాళ్ళు మామూలు సర్ఫేస్ మీద నడుస్తున్నా, భూమి మీద నడుస్తున్నా కూడా ఏదో ఒక గుడ్డ మీద ఏదైనా మనకు కింద పరిచేసింత టార్పాల్ లాంటివి పరిచేస్తే దాని మీద ఎలా మనకు స్పర్శ ఉంటుందో ఆ విధంగా అనిపించడం, స్పష్టంగా స్పర్శ అనేది తెలియలేకపోవడం. తర్వాత అక్కడ నల్లబడుతూ ఉండడం మొదలవుతుంది, కాళ్ళు చివరి భాగాల నుంచి నల్లబడ్డం, నొప్పులు రావడం, తర్వాత వాపు రావడం. ఇక ఇది కనుక తీవ్రమైపోతే కొంతమందికి అక్కడ పుళ్ళు లాంటివి పడతాయి. అంటే ఏదైనా ఒక చిన్న మేకు కానీ ముళ్ళు కానీ ఏదైనా గుచ్చుకున్నట్లయితే అది తొందరగా బాగవదు, అలా ఆ యొక్క పుండు తయారైపోతుంది. దీన్ని డయాబెటిక్ వూండ్ అని అంటారు. సో అంటే మధుమేహం ఉండేవాళ్ళు ఇది ఎంతకు మానక ఇంకా అక్కడి నుంచి చీము, రక్తం రావడం, అది ఎన్ని రోజులకు మానకపోవడం, ఎన్ని మందులు వాడినా చేయలేకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువైపోతుంటాయి. ఇంకా చివరి దశ ఏంటంటే ఈ కాళ్ళు నల్లబడిపోయి ఇంకా కాలేదు, నడవలేకపోతున్నారు, చాలా ఇబ్బంది అయింది అనంటే ఇంకా వాళ్ళకు ఆంపిటేషన్ చేయడం, అంటే ఆ యొక్క ఎక్కడ దాకా పాడైందో ఆ భాగాన్ని రిమూవ్ చేయడం అనేది ఇంతకాలము ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎవ్వరికి ఆ పరిస్థితికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది ఏ స్థాయిలో ఉన్నా కూడా. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించాలి. ఆచరించినట్లయితే ఆ సమస్య లేకుండా పోతుంది, ఆ ఉన్నా కూడా ఊండు కూడా తగ్గిపోతుంది. కానీ అక్కడ చాలా మంది కొన్ని రోజులు పాటించడం, కొన్ని రోజులు ఔషధాలు వాడడం, తర్వాత మానేసేయడం, మళ్ళీ మొదటి జీవన విధానానికి రావడం, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మళ్ళీ అవి తీవ్రమవుతుంటాయి తప్ప ఈ యొక్క తిమ్మిర్లు వస్తున్నప్పుడు కానీ, స్పర్శ తగ్గిపోయినప్పుడు కానీ, లేకపోతే మంటలు ఉన్న పరిస్థితుల్లో కానీ ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్టయితే దీన్ని వాళ్ళకు ఆ సమస్య లేకుండా, మళ్ళీ పెరగకుండా, ఆ యొక్క కాళ్ళు పాడైపోవడం, లేదా యాంపిటేషన్ స్టేజ్కి వెళ్ళడం, లేదా గ్యాంగ్రీన్ లాంటివి తయారయ్యే స్థాయికి వెళ్ళిపోవడం, పుళ్ళు పడే స్థాయికి వెళ్ళిపోవడం, లేదంటే ఆ వేళ్ళు భాగాలు ఏదైనా తీసేయాల్సిన పరిస్థితులు కానీ ఇలాంటివి ఏమైనా ఆ యొక్క పరిస్థితికి వెళ్లకుండా చాలా వరకు కాపాడొచ్చండి. ఇప్పుడు ఎవరికైనా ఒక్క పుండు వచ్చింది కాల్లో అన్నప్పుడు ఆయుర్వేదంలో దానికి ఎట్లాంటి చికిత్స ఉంటుంది? ఔషధాలతో చేయొచ్చండి. రెండోది ఇక ఔషధాలతో కాలేని పరిస్థితుల్లో మనకు ఆయుర్వేదంలో యొక్క జలగలు అంటారు కదా, లీచ్ థెరపీ. ఆ లీచ్ థెరపీతో అక్కడ ఉన్న చెడు మాంసాన్ని అంతా మొత్తం, అంటే దాంతో చెడు రక్తం అంతా తీసేస్తుంది అనమాట అది. కానీ అది చూడగానే అది ఏదో పురుగు నన్ను కుట్టేస్తుంది, నాకేదో అయిపోతుంది అనే భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే లీచ్ థెరపీ అనేది తెలుసు జనాలకి, దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటిని ఆ లీచ్ ని శుద్ధి చేస్తారు, అంటే దాంతో మనకు మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. ఆ మంచి వాటిని వైద్యంలో వాడతారు. ఆ వాటిని అక్కడ వదలడం ద్వారా వాళ్ళకి ఏం పెద్ద ఏదో చిన్న చురుకుమన్న ఇంజక్షన్ ఇస్తే ఎలాంటిది ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే స్పర్శ లేని కండిషన్ లో వాళ్ళు అది గుర్తించలేకపోవచ్చు. కానీ కొంతమంది స్పర్శ ఉండేవాళ్ళు, లేకపోతే దీనికి అన్నిటికంటే భయం అనేది చాలా మందికి ఉంటుందండి. అదేమో పెడితే నాకేమో అయిపోతుంది అనేది
అలాంటి వాళ్లకు సమస్య వస్తుంది తప్ప జనరల్గా ఈ చికిత్స చాలా ఉత్తమమైంది, అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఆ చికిత్స చేసుకుని తగ్గని వాళ్ళంటూ లేరని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు అలాంటి కండిషన్కి వెళ్లకుండా డయాబెటిక్ న్యూరోపతి అది రాకుండా ఉండాలంటే ముందు ఆహార విధానం, జీవన విధానం మార్చుకుంటూ మంచి ఆయుర్వేద ఔషధాలు, అసలు ఆయుర్వేద ఔషధాలు వాడే వాళ్ళలో అంటే మా దగ్గర కొంతమంది ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక 2-3% మాత్రమే మేము ఆయుర్వేదమే వాడతాం, మిగతాది ఏమీ అవసరం లేదు అని వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు 10-15 సంవత్సరాలుగా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇలాంటి సమస్య రావట్లేదు. ఓకే. సో కాళ్ళలో స్పర్శ మళ్ళీ తిరిగి వస్తుందా డాక్టర్ గారు? చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఒకవేళ ఏదైనా భాగం కుళ్ళిపోయి తీసేసి ఉంటే తప్ప అసలు స్పర్శ లేకపోయినా, మంటలున్నా అవన్నీ కూడా తగ్గుతాయి. నల్లబడిపోయినా మళ్ళీ మంచి మామూలు రంగు వచ్చేస్తుంది. వాటికి ఇప్పుడు మంచి వైద్యాన్ని తీసుకున్నట్లయితే అసలు చూడండి, ఏ వ్యక్తికైనా ఆయుష్ తగ్గిపోతుంటే ఆయుష్ను కాపాడేది ఆయుర్వేదం. అంటే వాళ్ళ యొక్క ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది, అది పాడైపోతుంది అంటే మళ్ళీ దానికి వాళ్ళకి జీవం పోసేది ఆయుర్వేదమే. అందుకని ఆ జీవశక్తిని మనం పెంచుకోవాలి శరీరంలో. దానికి తగిన చికిత్స అది అది కర్మరు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆహార జీవన విధానం లోపాల వల్ల కావచ్చు, దేని వల్ల వచ్చినా తగినవి ఆచరించినట్లయితే ఈ సమస్య లేకుండాను చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు, వచ్చున్నా కూడా తగ్గించుకోవచ్చు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఆయుర్వేద మందులు వాడే వాళ్ళలో ఆయుర్వేద పరంగా డయాబెటీస్ ని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళలో ఇలాంటి ఇష్యూ రాకపోవచ్చు. అవునండి, వచ్చినా కానీ దానికి ట్రీట్మెంట్ అనేది ఉంది. చాలా బాగా. నేను ఇప్పుడు మధుమేహమే చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదం, మాకు మధుమేహం తగ్గడానికి ఆయుర్వేదంలో కొన్ని రకాల చూర్ణాలు, ఒక డ్రగ్ వాడుతుండే వాళ్ళు కూడా, అంటే ఏదైనా ఒకటే చూర్ణం వాడుతుండి కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరికి కొన్ని కాంబినేషన్స్తో ఇవ్వాల్సి వస్తుంది, కొందరికి కొన్ని రకాల టాబ్లెట్స్ కూడా తయారు చేయాల్సిన కషాయాలు లాంటివి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకోటి అంటే వీళ్ళలో ఇమ్యూనిటీ వేరే పడిపోతుంటుంది, చాలా మందికి ఎనర్జీ తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో చాలా మంది వాళ్ళకు ఈడీలు కానీ, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ప్రిమేచర్ ఎజాకులేషన్ కానీ, లేకపోతే ఫిజికల్గా హెల్తీగా లేక తొందరగా అలసిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా సమస్యలు వచ్చేస్తుంటాయి. కాబట్టి అలాంటి వాటిని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో ఇలాంటి ఇష్యూ రాకుండానే ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది. అంటే మధుమేహానికి చాలామంది కూడా ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా, సో ఎట్లా ఇస్తారు ఏంటి, ఇదంటే ఎవిడెన్స్ బేస్డ్ అని అలోపతి కోసం వెళ్తూ ఉంటారు. మీరు కూడా షుగర్ లెవెల్స్ ఎట్లా బేస్ చేసుకొని ఆయుర్వేద పరంగా మందులు రాస్తూ ఉంటారు వాళ్ళకి? చూడండి, ఇప్పుడు ఆయుర్వేదం ఆల్రెడీ రీసెర్చ్ చేయబడింది, ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నది. అదన్నీ కొన్ని వేల సంవత్సరాలు ఇవన్నీ అంతా అయిన తర్వాతనే వీటిని ఈ రూపంలో ఇచ్చారు. అందుకని వాళ్ళకి అన్నిటికీ చెప్పే విధానం ఏంటంటే తగిన పత్యాపత్యాలు పాటించమని, జీవన విధానాలు పాటించమని చెప్తుంది. మరి అది ఆచరించే వాళ్ళకి అసలు సమస్య లేదు. పథ్యం అంటే ఏముంటుంది? అంటే మంచి ఆహారం తిను, చెడు ఆహారం తినొద్దు, ఇదే పథ్యం అంటే. అపథ్యం అంటే చెడు ఆహారము, పథ్యం అంటే మంచి ఆహారం. చెడు ఆహారం అంటే జంక్ ఫుడ్, అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు వండిన ఫుడ్ రేపటికి అది కుళ్ళిపోయి చెడిపోతుంది. అంటే మనకు మార్కెట్లో స్టోర్ అయ్యేవి, ప్యాక్ అయ్యేవి చాలా ఉంటాయి. మీకు అది బాగుందో లేదో, దాంతో కనీసం జీవశక్తి ఉందో లేదో కూడా తెలియదు. సో అలాంటి వాటిని వాడుతుండే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో తినాల్సిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక రొటీన్ ఆహార విధానానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర చాలా మంది ఒక 30-40 రకాల పదార్థాల చుట్టూనే తిరుగుతుంటారు, జీవితకాలం అవే. ఇక వాటిలో మార్పు రాదు. కొత్త ఆకుకూరలు తెలుసుకోరు, కొత్త కూరగాయలు ఏమైనా తెలుసుకోరు, కొత్త ధాన్యం ఏమైనా తెలుసుకోరు. ఈ మధ్య కొంత మిల్లెట్స్ మీద కొంత అవగాహన వచ్చింది, ఇంత మీడియా అవేర్నెస్ వల్ల. అలాగే ఇంకా చాలా పదార్థం మనకు వాడుకోగలిగితే 300 రకాల ఆకుకూరలు వాడొచ్చు. మరి ఎక్కడ సేకరించుకుంటున్నారు అంటే ఎంతసేపు కొనుక్కోవాలనేది కాకుండా ఇలాంటి వాటిని తను పండించుకోవాలనో తను అందించాలనో చేస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా మంచి బెనిఫిట్ వచ్చేవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అమ్ముదామనే దశలో ఉంది. ఈ రోజు మేము మునగాకని 4 కట్టలు 100 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక మునగాకు 100 రూపాయలు అమ్ముతున్నారు అని అంటే అసలు ఇంకా అట్లాంటివి ఎన్ని ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా కొంచెం రేర్ వాటిని ఎక్కువ రేట్ పెట్టినప్పుడు కొనరు. సామాన్యంగా ప్రచారం జరిగితే కూడా దాని యొక్క విలువ పెరిగిపోతుంది. కాబట్టి చాలా మంది రొటీన్ వాటికి అలవాటు పడి ఉంటారు. దీంతోపాటు ఈ మధ్య అన్ని పెస్టిసైడ్స్ బాగా వాడి పండించేవి, రొటీన్గా పండించేవి. ఇప్పుడు మీకు ఒక క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఉందనుకోండి, దానికి ఆ రైతే తినడు, ఎందుకంటే దానికి ఎంత పెస్టిసైడ్ స్ప్రే చేస్తారంటే ఇక అసలు వాళ్ళకే తినబుద్ది కాదు రోజు వాళ్ళకి చూసి. కానీ మార్కెట్లో అవి అందుబాటులో ఉన్నాయి, ఎక్కువగా వాటితో తయారు చేసిన పదార్థాలే మనకు అందుబాటులో దొరుకుతున్నాయి కూడా. కాబట్టి వీళ్ళకు రకరకాల రోగాలకు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి అలాంటి ఆహారం మీద దృష్టి పెట్టగలిగితే అసలు రోగాలు లేకుండా చేసుకోవచ్చండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఆయుర్వేద పరంగా షుగర్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చా?
ఇప్పుడు ఆయుర్వేదం పరంగా పూర్తిగా తగ్గించుకోవడం అనేది కాదు. అసలు షుగర్ అనేది డిసీజా, డిజార్డరా, రోగమా, రోగ లక్షణాలా? అది ఒక లక్షణం లాంటిదే. దాంతో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది, దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. అదే కదా అది డిజార్డర్ని ఆర్డర్లోకి తెచ్చుకోవాలి. అది రోగమే కాదు కదా. మరి ఆర్డర్లోకి తెచ్చుకోవడానికి ఆహారమే ప్రమాణం, ఆహారమే పనిచేస్తుంది. దానికి ఆహారం సరిపోనప్పుడు మాత్రమే కొన్ని రకాల ద్రవ్యాల్ని ఆహార పద్ధతిలో వాడాలి. అంతే తప్ప దాన్ని షుగర్ తగ్గిపోతుందా అని అంటే ఎవరికి దానికి తగ్గిపోతుంది అనే రూలు శాశ్వతంగా లేదు, అనే రూల్ ఎక్కడా లేదు. ఎవరికైనా పెరగవచ్చు, వాళ్ళ ఆహార విధానం మార్చుకొని అసలు షుగర్ లేకుండా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ షుగర్ పేషెంట్స్లో మనం చూసే వచ్చే కాంప్లికేషన్స్లో ఈ కాళ్ళల్లో నీరు చేరడము, కాళ్ళు వాపులు రావడము, అంతేకాకుండా నల్లబడము, పుండ్లు రావడము, ఇదంతా స్పర్శ లేకుండా ఉండడం, ఇలాంటి ఇష్యూస్ ఇది రాకుండా ఉండాలంటే ఆయుర్వేద పరంగా చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వచ్చాక కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.